ఈ జన సంద్రోహం చూస్తా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ తుఫ్ఫున కొట్టుకపోవడం కంపల్సరీ ఖాయం. 10 ఏళ్లు ముఖం చాటేసిన కేటీఆర్ ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నావు ఇక్కడ? వీళ్ళ అభివృద్ధి 2 ఏళ్ల నుంచే మొదలైంది. ఓల్డ్ సిటీకి మెట్రో వచ్చినా, మీకు సన్న బియ్యం వచ్చినా, మీకు రేషన్ కార్డులు వచ్చినా, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా, మీకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చినా, ఇదంతా కూడా 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఫలాలు. 10 ఏళ్ళు ఏం చేసిండు కేటీఆర్? జూబ్లీస్కి ఏం చేసిండు? 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న గోపీనాథ్ ఏం చేసిండు జూబ్లీస్కి? మరి పని చేయనోడు మనకు అవసరమా? ఇవాళ పని చేసే యువకుడు, పిలిస్తే పలికే యువకుడు, రమ్మంటే వచ్చే యువకుడు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయితే మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే మేటి నియోజకవర్గంగా తయారయ్యే అవకాశం ఉంది. ఆ మాట కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. వల్ల బీద ప్రజలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ లో పేదలకు అండ ఉన్న కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి 11న జరిగే ఎన్నికల్లో ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినట్టే లెక్క. అన్ని పనులు ఎక్కడ కూడా ఆగాయి. వీళ్ళ ఎంఐఎం మిత్రులు రహమత్ గారు, మా అఫండి గారు చెప్తా ఉన్నారు, పాత నగరాన్ని ఎప్పుడన్నా కేసీఆర్ తొంగి చూసిండా? ఇలా మెట్రో వస్తుంది పాత నగరానికి, ఫ్లైఓవర్లు వస్తున్నాయి పాత నగరానికి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పేద ప్రజల యొక్క సౌకర్యాలు. అందుకే మిత్రులారా, 11న జరిగే ఎన్నికల్లో నవీన్ యాదవ్కు ఓటేసి రేవంత్ రెడ్డి గారిని స్ట్రెంథన్ చేస్తే జూబ్లీహిల్స్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనే మాట చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.